నమస్తే వెల్కమ్ టు BSI న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సమగ్ర కుల గణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 7వ తేదీ రైతు భరోసా సాయం పంపిణీ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం వస్తుందన్న సీఎం కేసీఆర్ ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు వేసే సమయంలో ఆలోచించాలని సూచన కేసీఆర్ ను క్రిమినల్ పొలిటీషియన్ గా అభివర్ణించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ వ్యక్తి పాదాల కింద నలిగిపోతున్న తెలంగాణను కాపాడాలని ప్రజలకు పిలుపు 9 స్థానాల్లో పోటీ చేస్తామన్న మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ 6 సీట్లకు అభ్యర్థుల ప్రకటన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని వెల్లడి తెలంగాణ ప్రకటన వస్తే భోజనం మానేసిన పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసిందన్న హరీష్ రావు తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు షర్మిల కాంగ్రెస్ కు మద్దతిస్తుందని మండిపాటు మేడిగడ్డ బ్యారేజ్ ఘటనతో కేసీఆర్ అవినీతి బట్టబయలైందన్న కేంద్ర మంత్రి తెలంగాణలో పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేసిందని గజేంద్ర షేకావత్ ఫైర్ డీటెయిల్స్ చూస్తే సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా ఏపీ సర్కార్ సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతోంది. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి కీలక సమావేశంలో ఈ మేరకు కులగణన నిర్ణయానికి ఆమోదం లభించింది. సమాచార పౌర సంబంధాలు బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తరువాత కులగణన ప్రక్రియ చేపడతామని తెలిపారు. కులగణన చేపట్టాలని కోరుతూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మబంధువుగా సీఎం జగన్ చేపడుతున్న కులగణనను సామాజిక సాధికార సురక్షగా అభివర్ణించారు. సంక్షేమ ఒరవడిలో భాగంగా నవంబర్ 7వ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా సాయం పంపిణీతో పాటు 15వ తేదీన భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ భూముల పంపిణీ చేస్తామన్నారు. 22A జాబితా నుంచి ఈనాం భూముల మినహాయింపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారికి రుణాలను మాఫీ చేయడంతో పాటు వాటిపై పూర్తి హక్కులు కల్పిస్తామని చెల్లుబోయిన తెలిపారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ విజ్ఞప్తిని గౌరవిస్తూ అక్రిడేట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సీఎం జగన్ సారథ్యంలోని మంత్రి మండలి అంగీకారం తెలిపిందని మంత్రి ప్రకటించారు. ఇక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, కానీ తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. నిన్న నిర్మల్ జిల్లా బైంసా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, జగిత్యాల జిల్లా కోరట్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. తాము ఎన్నో ప్రయాసలు రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అవినీతికి తావులేని ధరణిని తీసుకువస్తే దాన్ని రద్దు చేసి బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ చెబుతుందని, ఇది సమంజసమా అని ప్రజలను ప్రశ్నించారు. పహనీ నకల్ పేరు మీద మళ్లీ వీఆర్ఓలు, ఎంఆర్ఓలు వస్తారని, వసూళ్లు చేస్తారని, జలగల్ల పట్టి పీడించే దళారుల రాజ్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు వేసే సమయంలో గందరగోళానికి గురికాకుండా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. ఇక కేసీఆర్ ఓ క్రిమినల్ పొలిటీషియన్ అని 2014 తర్వాత కొత్తగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా నేత వ్యవహార శైలిని అంచనా వేయలేకపోయామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. క్రిమినల్ ని కంట్రోల్ చేయవచ్చు, పొలిటీషియన్ ను కూడా కంట్రోల్ చేయవచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్ ను మాత్రం అర్థం చేసుకోవడానికి దశాబ్దం పట్టిందని విమర్శించారు. సాధారణంగా నియంతలు తాము అనుకున్నది పట్టుదలతో చేస్తారని, కానీ కేసీఆర్ తాను చెప్పినవి ఏవీ చేయడని, కరోనా కంటే ప్రమాదకరమని మండిపడ్డారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓ వ్యక్తి పాదాల కింద నలిగిపోతున్న తెలంగాణను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ నిరుద్యోగులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలను వర్గ శత్రువులుగా చూశారన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ కుంగి ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాపాల పుట్ట పగులుతుందన్నారు. కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని అంటున్నాడు. జర్నలిస్టులతో కలిసి క్షేత్ర పర్యటనకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నిన్న ప్రకటించారు. తాజాగా 6 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నుంచి కూడా పోటీ చేస్తామని తెలిపారు. చంద్రాయనగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజిద్ హుసేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్పురా నుంచి జాఫర్ హుసేన్ మిరాజ్, మలక్పేట నుంచి
అహ్మద్ బలాలా కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ బరిలోకి దిగుతారని తెలిపారు. బహదూర్పూర్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల అభ్యర్థులని త్వరలోనే ప్రకటిస్తామని, 1-2 రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని, అక్కడ మజ్లిస్ అభ్యర్థి గెలుస్తాడని జోసన్ చెప్పారు. ఎన్నికల్లో అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. పార్టీ చీఫ్ గా బండి సంజయ్ని తప్పించి ఇప్పుడు బీసీ సీఎం అంటే ఎవరు నమ్ముతున్నారని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఇక తెలంగాణ ప్రకటన చేస్తే తాను భోజనం మానేస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ ఇక్కడ జత కలుస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. నిన్న సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్తో బీజేపీ, షర్మిలతో కాంగ్రెస్ జట్టు కట్టాయని అన్నారు. పవన్, షర్మిల ఇద్దరు తెలంగాణ ద్రోహులని ఆరోపించారు. ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేశారని చెప్పిన జనసేనానితో బీజేపీ ఎలా కలుస్తుందని హరీష్ రావు నిలదీశారు. అలాగే తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల అని, ఆమె కాంగ్రెస్ వైపు ఉందన్నారు. తెలంగాణ ఇవ్వమని కోట్లాడితే ఇవ్వడానికి అది సిగరేటా, బీడీనా అని వైఎస్ అన్నాడని గుర్తు చేశారు. తాను బతికుండగా తెలంగాణ రాదన్నారని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా లోలోపల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని తెలిసిందని, ఓట్లు చేయవద్దనే టీడీపీ ఇక్కడ పోటీ చేయడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మనకి స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా రాంగ్ లీడర్లు అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ ఘటనతో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నిస్సహాయత బట్టబయలైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్పై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దురాశ, అవినీతి తెలంగాణలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిందని, పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేసిందని షెకావత్ దుయ్యబట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఎన్డీఎస్ఏ కమిటీ తన రిపోర్టును విడుదల చేసింది. బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని నివేదికలో పేర్కొంది. బ్యారేజ్ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BIZ న్యూస్.